కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దళితులపై కక్షగట్టింది. ఎస్సీల ఆశలను చిదిమేస్తూ గత కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన దళిత బంధును ఆపాలన్న నిర్ణయం తీసుకుంది. దీంతో గత ప్రభుత్వం ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారుల ఆశలన్నీ అడియాసలయ్యాయి. నోటిదాకా వచ్చిన దళిత బంధును లాక్కున్న కాంగ్రెస్ సర్కారుపై ఎస్సీలంతా మండిపడుతున్నారు. దశాబ్దాలుగా అధికారాన్ని వెలగబెట్టి కూడా దళితుల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది. దీంతో దళితులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారు. అలాంటి దళితుల తలరాతలు మార్చేందుకు దేశంలోని ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది గత కేసీఆర్ సర్కార్. కానీ పవర్లోకి ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఎస్సీలపై హస్తం, కుట్రలు మొదలయ్యాయి. దళిత బంధు పథకాన్ని ఆపాలని ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ ఒక్క లబ్ధిదారుడికి నిధులివ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రౌంటింగ్ కూడా ఆపాలని కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన దళిత బంధు లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టినట్టయింది. దళితుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ చిదిమేసింది. దళిత బంధు పథకం మంజూరైతే తమ బతుకులు మారతాయని కలలు కన్నా దళితుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. బీఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహోన్నత లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఎంపిక చేసి అమలు చేసింది. వారంతా సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ దర్జాగా జీవిస్తున్నారు. సార్, నా పేరు నిరసనమెట్ల వెంకన్న. మాకు భూమి కానీ ఏమి కానీ లేదు. కాకపోతే మాకు కేసీఆర్ ఒక దళిత బంధు ప్రకటించిండు. దానివల్ల మేము లబ్ధి పొందాలని, మంచిగా డెవలప్ కావాలని మాకు ఆ సారు ఒక దళిత బంధు ప్రకటించిండు. దానివల్ల మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ గవర్నమెంట్ మారడం వల్ల చాలా మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి మేము కోరేది కొత్త సీఎం గారి రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి మేరకు ఈ దళిత బంధు అనేది ఆల్రెడీ ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు లక్ష్మీ గార్డెన్లో. కాబట్టి మా అందు దయ ఉంచి వచ్చిన దళిత బంధు కూడా డబ్బులు ఖాతాలో పడ్డాయి. 3 లక్షలు అభివృద్ధిని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో విడతగా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల కంటే ముందే లబ్ధిదారులను ఎంపిక చేశారు. అప్పట్లో అధికారులు వారికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. కలెక్టర్లు నేరుగా వారితో చర్చించి వారిని ఎంపిక చేశారు. ఆయా ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రాసెసింగ్ పత్రాలు కూడా అందాయి. దళిత బంధు నిధులను కూడా మొదటి ఫేజ్లో ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున సర్కార్ విడుదల చేసింది. మిగతా 7 లక్షలు సెకండ్ ఫేజ్లో ఇచ్చేలా ప్లాన్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా తొలి విడతలో అందాల్సిన 3 లక్షల రూపాయల నిధుల్ని కలెక్టర్ అకౌంట్లలో జమ చేసింది. కలెక్టర్లు కొంతమంది లబ్ధిదారుల అకౌంట్లలో 3 లక్షల చొప్పున జమ చేశారు. కానీ ఇంతలోనే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి ఎదురవడంతో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. అయితే పవర్లోకి వచ్చి రాగానే దళిత బంధు నిధులు ఇవ్వొద్దంటూ కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలొచ్చాయి. ఆన్లైన్లో గ్రౌంటింగ్ కూడా నిలుపుదల చేశారు. నిధులు జమ అయిన లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజింగ్ లో పెట్టారు అధికారులు. దీంతో దళితుల నోట్లో మట్టి కొట్టినట్లు అయింది. నల్లగొండ నియోజకవర్గంలో నిరుపేదలైనటువంటి దళితులందరూ కూడా దళిత బంధు స్కీమ్ అమలు చేయడం జరిగింది. సుమారు 1200 మందికి సెలెక్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టి ప్రొసీడింగ్లు కూడా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ బ్యాంకులో కూడా డబ్బులు లబ్ధిదారులకు పడడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇట్లాంటి స్కీము స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా ఇప్పటికి ఇట్లాంటి స్కీము రాలేదు. దళితులు ఎంతో ఆశపడ్డారు. వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, అభివృద్ధి చెందుతామని అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము దాన్ని ఆపడం అనేది జరిగింది. ప్రొసీడింగ్లు వచ్చి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ప్రభుత్వం ఇస్తామని అన్నది. కాబట్టి యథావిధిగా ఈ పథకాన్ని కొనసాగించి నల్గొండ నియోజకవర్గంలో ప్రొసీడింగ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తున్నాం. ఈరోజు నల్గొండ నియోజకవర్గం దళితులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సుమారు 1055 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి లక్ష్మీ గార్డెన్లో అవగాహన సదస్సు పెట్టి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ను అమలు చేయాలని ఈ ప్రభుత్వం మా దళితులకు
అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం సమాలోచన చేసి మాకు దళితుల పక్షాన మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని మరో ప్రభుత్వం వచ్చాక అమలు చేయాలన్నది సహజ సూత్రం. అందులోనూ దాదాపు సగం వరకు డబ్బులు అందినాక కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధును ఆపాలని నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నోటికాడి బుక్కను లాక్కుందని దళితులు మండిపడుతున్నారు. అకౌంట్లలో డబ్బులను ఫ్రీ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. దళితుల పాలిట ద్రోహి అస్తం పార్టీ అని ఎస్సీలు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం మంచి పథకాన్ని దళితులకు ప్రవేశపెట్టింది. ఒక కుటుంబానికి ఆ కుటుంబం డెవలప్మెంట్ కావడానికి 10 లక్షల రూపాయలు గత కేసీఆర్ గారి ప్రభుత్వం పెడితే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నల్లగొండ నియోజకవర్గంలో జిల్లాలో అక్కడక్కడ వచ్చి గ్రాంట్ శాంక్షన్ అయిన తర్వాత, ఎస్సీ కార్పొరేషన్కి వచ్చిన తర్వాత, ఇంక్వైరీ అయిన తర్వాత ప్రభుత్వం మారడం వల్ల దళితులకు ఈ 10 లక్షల రూపాయలు రాకుండా పోయినాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు దళితుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడు విడుదలైనటువంటి 10 లక్షల రూపాయలను దళితులకు విడుదల చేసి దళితులకు అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని దళితులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధును కొనసాగించాలని కోరుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్లలో పడ్డ డబ్బులను విడుదల చేసి మిగతా 7 లక్షల రూపాయలను కూడా అకౌంట్లలో వెయ్యాలని కోరుతున్నారు.